అదేవిధంగా దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు సోదరుడు సుదర్శన్ గారు, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి ప్రవీణ్ గారు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సోదరుడు సర్పంచ్ వేణుగోపాల్ రెడ్డి గారు, సుగల గారు, మహిళా మోర్చా నాయకురాలు మంతం ప్రధాన కార్యదర్శి శ్యామ్ గారు, అనేక సంవత్సరాలు విద్యార్థి సంఘంలో ఏబీవీపీలో పనిచేసి యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి సోదరుడు పృథ్వీ గారు. మైక్ అవసరం కింద మా నాయకులందరికీ అదేవిధంగా ఖమ్మం జిల్లా ప్రెస్ మీట్ అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినమని చెప్పి పదే పదే ప్రజలకు చెప్పుకునే ముఖ్యమంత్రి గారు ఆయన మంత్రివర్గ సహచరులు ఈ ఖమ్మం జిల్లా వేదిక నుంచి ఆర్టీసీకి సంబంధించినటువంటి సంస్థ దాని స్థితిగతుల గురించి నేను అడగదలుచుకున్నాను. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర, ఆర్టీసీ కార్మికుల పాత్ర, సింగరేణి కార్మికుల పాత్ర మరవలేదు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వచ్చే వరకు బస్సు పై ఎత్తుని నా జీతం చిన్నదని, నా ఉద్యోగం చిన్నదని ఆనాడు జతకట్టి పట్టుపట్టి ఉద్యమంలో పాల్గొనేటువంటి కార్మికులు ఇవాళ ఆర్టీసీ కార్మికులు అన్నమో రామచంద్ర అని ఇలా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి, పని ఒత్తిడి భారం భరించలేక అనేక మంది చనిపోతున్న పరిస్థితి చూస్తాం. ఇవాళ కేసీఆర్ గారు 11,200 బస్సులు తెలంగాణ వచ్చినారు. ఇవాళ ఉన్న బస్సులు 9,689. రాష్ట్రం వచ్చే నాటికి 11,200 బస్సులుంటే ఇవాళ ఉన్న బస్సులు 9,689 బస్సులు. తెలంగాణ వచ్చే నాటికి ఈ ఆర్టీసీలో హైర్ బస్సులు 1,500 బస్సులుంటాయి. అంటే ఆ 9,600లో ఇవాళ హైర్ బస్సులు అది తెలంగాణ వచ్చే నాటికి 1,500 బస్సులు ఉంటే ఇవాళ ఆ బస్సులు 3,300 పెరిగినాయి. అంటే 8,955 సొంత బస్సులు కలిగిన ఆర్టీసీ 6,555 తగ్గింది. 1,479 అద్దె బస్సుల నుండి ఆర్టీసీ 3,134 బస్సులకు పెరిగింది. 56,000 మంది కార్మికులున్న ఆర్టీసీ 49,000 ఉద్యోగులకు పడిపోయింది. అంటే రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ పేద మధ్యతరగతి ప్రజలు వాడుకునేటువంటి ఆర్టీసీ ఎట్లా ఇవాళ ప్రజలకు సర్వీస్ అందించలేక ఎట్లా కుడారిల్లుతుందో దీన్ని బట్టి అర్థం కావాలి. రోజుకు ఒక బస్సు ఇవాళ డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ ఆ రూట్లలో పోతున్నప్పుడు కలెక్షన్లు రాకపోయినా డీజిల్ కన్జంప్షన్ ఎక్కువ ఉందని నోటీసులు ఇచ్చి ఉద్యోగాలు తీసేసే పరిస్థితి వచ్చింది. కార్మికులు సమ్మెలు చేసి అనేక హక్కులు సాధించుకుంటే ఆ హక్కుల్ని హరిస్తూ చిన్నదానికి పెద్దదానికి అయిన దానికి కాందానికి ఛార్జ్షీట్లు ఇచ్చి నోటీసులు ఇచ్చి సస్పెన్షన్ కాగితాలు ఇచ్చి రిమూవల్ ఫ్రమ్ ద సర్వీస్ ఇచ్చి
ఉద్యోగుల భద్రతకి ఆస్కారం లేకుండా కార్మికుల కళ్ళల్లో మట్టి కొడుతున్న వ్యక్తి ఇవాళ కేసీఆర్ గారు, ఆయన మంత్రివర్గ సహచరుడు. ఇవాళ కార్మిక వర్గం, ఆర్టీసీ కార్మిక వర్గం ఆర్టీసీని కాపాడుకోవాలని చెప్పి బస్సులు నడపడంలో దేశంలోనే డీజిల్ యావరేజ్లో చాలా గొప్పగా ఉన్న రాష్ట్రం. టైర్ల మైలేజ్ పెంచడంలో నంబర్ 1 రాష్ట్రం తెలంగాణ. డీజిల్ కన్జంప్షను, టైర్ల మైలేజు, ఆక్యుపెన్సీ రేషియో ఇన్ని ఉన్నప్పటికీ కూడా కార్మికులు తన సంస్థను కాపాడుకోవాలని తన శరీరాన్ని పణంగా పెట్టి, జీవితాన్ని పణంగా పెట్టి ముందుకు తీసుకుపోతూ ఉంటే ఈ మధ్య కాలంలో కొన్ని డిపోలు ఎత్తేయాలి, డిపోలలో బస్సుల సంఖ్య తగ్గించాలి, ఇప్పటికే పాత బస్సుల్ని పార్సల్స్ పేరిట పంపించడమే కాకుండా ఇవాళ చివరికి పేద ప్రజలు ప్రయాణించే సేఫెస్ట్ జర్నీ ఆర్టీసీ అని చెప్పబడేటువంటి ఈ ఆర్టీసీ రంగాన్ని మొత్తం కుదించడానికి, ఎత్తివేయడానికి కుట్ర జరుగుతున్నట్టుగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, గ్రామాలలో ఒకనాడు జీపులు నడిచేది, ప్రైవేట్ సర్వీసులు నడిచేది, అనేక రకాల యాక్సిడెంట్స్ అనేది ఇబ్బంది కలిగేది. కానీ ఇవాళ ఆర్టీసీ సమైక్య రాష్ట్రంలో ఉన్ననాడు అవన్నింటినీ బంద్ చేయించి గొప్పగా ప్రయాణికులకు సేవలు అందించేటువంటి డిపార్ట్మెంట్గా పేరు తెచ్చుకున్నది. ప్రతి పేద కుటుంబంలో ఉండే విద్యార్థి చదువుకోవడానికి బస్ పాసులు ఇచ్చి సర్వీస్ అందించింది ఆర్టీసీ. గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 3 గంటలకే 4 గంటలకే పట్టణాలకు పాలు రావాలన్నా, పెరుగు రావాలన్నా, కూరగాయలు రావాలన్నా సర్వీస్ అందించింది ఆర్టీసీ. ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్కడ చేతితే అక్కడ ఆపి ప్రయాణికులను సేఫ్గా జర్నీ డెస్టినేషన్ తీసుకుపోయేటువంటి డిపార్ట్మెంట్ అయిన ఆర్టీసీని ఇవాళ దాంట్లో ఈ ముఖ్యమంత్రి గారు ఎత్తేసే కుట్రని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నేను 3 డిమాండ్ చేస్తూ ఉన్నా. ఆర్టీసీని లాభ నష్టాల పట్టికలాగా చూడకండి. ఆర్టీసీ ఒక సోషల్ సెక్టార్. ఆర్టీసీ పేదలకు సర్వీస్ అందించే సెక్టార్. నిజాం కాలం నాటి ఆర్టీసీ, చరిత్ర కలిగిన ఆర్టీసీ, దేశంలో ఎక్కడ లేదని చెప్పుకున్నటువంటి ఇంత పెద్ద ఆర్టీసీని ఇవాళ ముఖ్యమంత్రి గారు తన మంత్రివర్గ సహచరైనటువంటి అజయ్ గారు మెల్లమెల్లగా తెలియకుండానే చాప కింద నీరులాగా దీన్ని మాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. చివరికి పాత డిపోలు ఏదైతే పట్టణాల్లో ఉన్నాయో, సెంటర్లలో ఉండేటువంటి పాత డిపోలని కొత్త డిపోల పేరిట అక్కడ తరలించి డిపోలను అమ్ముకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఇవాళ కార్మికులు ఆనాడు సమ్మె చేస్తే 55 రోజులు సమ్మె చేసిన 2019లో 55 రోజులు సమ్మె చేసినప్పుడు 34 మంది కార్మికుల చావులకు కారణమైనటువంటి ముఖ్యమంత్రి గారు చివరికి ఏదో దేవుళ్ళలాగా నేను హామీలు ఇస్తే నేను మిమ్మల్ని కాపాడుకుంటా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పటి నుంచి ఆర్టీసీ సమ్మెలు లేని ఆర్టీసీ కాబట్టి, సంఘాలు లేని ఆర్టీసీ కాబట్టి ఇది దేశంలోనే మరి పాత కాలాన్ని తలపించే పద్ధతిలో మన పేరు తీసుకొస్తా అని చెప్పింది ముఖ్యమంత్రి గారు. పాతకాలం దేవుడెరుగు, పాత గ్లోరీ దేవుడెరుగు ఇవాళ మళ్ళీ మాయం చేసే పరిస్థితి. నేను ముఖ్యమంత్రి గారు సూట్ కడుగుతా ఉన్నా. సంఘాలే ఆర్టీసీ పతనానికి, ఆర్టీసీ లాస్ కారణమని చెప్పినావు కదా, సమ్మెలే ఆర్టీసీ పతనానికి కారణమని చెప్పినావు కదా, మరి 2.5 సంవత్సరాలుగా ఆర్టీసీలో సంఘాలు లేవు, ఆర్టీసీలో సమ్మెలు లేవు. మరి ఎందుకు నష్టాల్లో కూరుకుపోయింది? ఎందుకు మీరు ఇస్తాన్న సంవత్సరానికి 2,000 కోట్లు 3,000 కోట్లు సపోర్ట్ చేసి ఆర్టీసీ కాపాడుకుంటున్నటువంటి హామీని ఎందుకు నెరవేర్చలేకపోతామని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆర్టీసీ కార్మిక జీతాలు చాలా తక్కువ. డ్రైవర్లకు 1,300 బేసిక్ పే,
కండక్టర్ 12,500 రూపాయల బేసిక్ పే ఉంటుంది. అట్లాంటి ఆర్టీసీ కార్మికులకి ఇవాళ 6 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ప్రతి 6 నెలలకు ఒకసారి డిఏ ఇవ్వను, దాదాపు 6 డిఏలు అంటే 3 సంవత్సరాలుగా ఆర్టీసీ కార్మికులకు డిఏ ఇస్తలేదు. అదేవిధంగా 2 పిఆర్సీలు పెండింగ్ ఉన్నాయి. 2017 పిఆర్సీ ఎవ్రీ 4 years ధరల పెరుగుదలను బట్టి ప్రభుత్వ అధికారులకు కానీ ప్రభుత్వ ఉద్యోగులకు కానీ అదేవిధంగా ఆర్టీసీ కార్మికులు ఏదైతే పిఆర్సీ ఇవ్వనో ఇవాళ 2017 పిఆర్సీ 2021 పిఆర్సీ 2 పిఆర్సీ పెండింగ్ పెట్టి చివరికి వాళ్ళు దాచుకునే సొమ్ము అయితే ఉందో వాళ్ళు దాచుకునే సొమ్ము సొసైటీలలో ఉంటుంది, కోఆపరేటివ్ సొసైటీలో. ఇప్పుడు వాళ్ళ డబ్బులన్నీ కూడా వాడుకొని ఆ కార్మికులకు ఎప్పుడైనా ఇల్లు కట్టుకోవాలన్నప్పుడు, పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నప్పుడు, ఏదైనా పిల్లలు చదివించుకోవాలన్నప్పుడు లోన్లు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఆ లోన్లు కూడా ఇవ్వట్లేదు. చివరికి వాళ్ళ పిఎఫ్ డబ్బులు కూడా ప్రభుత్వమే వాడుకొని దాన్ని కూడా పక్కదారి పట్టించే ప్రయత్నం చేసింది. ఇవాళ భారతీయ జనతా పార్టీగా కార్మికులకి సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూనే ఈ ప్రభుత్వం దొడ్డిదారిన ఈ ఆర్టీసీ మూసివేతకైతే కుట్ర చేస్తూ ఉందో దాన్ని ఆపాలని, ఇప్పటికే పాత బస్సులు గతంలో 8 లక్షల కిలోమీటర్లకు బస్సులు ఖండం చేస్తుంది. ఇవాళ 12 లక్షల కిలోమీటర్లు తిరిగినప్పటికి కూడా బస్సులు ఖండం చేస్తలేరు. దానివల్ల డ్రైవర్ మీద ఒత్తిడి పడుతూ ఉంది. దానివల్ల బస్సులు అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతూ ఉన్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగడమాడుతూ పడే పరిస్థితి వచ్చింది. ఒక్క కొత్త బస్సు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత JNNM కింద ఇచ్చిన బస్సు తప్ప ఒక్క కొత్త బస్సు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం పరిచయం చేయలేదు. JNNM కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బస్సులు తప్ప. చివరికి ఎలక్ట్రికల్ బస్సుల విషయంలో కూడా 40% సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తాను తప్ప ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు. ప్రభుత్వ పరమైనటువంటి ఈ ట్రాన్స్పోర్ట్ని అంటే ఎంత నిర్లక్ష్యానికి గురి చేస్తుందో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి. 8 ఏళ్ళుగా మనం కారు దాని మైలేజ్ రాదు, నడపడానికి కష్టమవుతుంది అనే సోంకు లేదు గవర్నమెంట్కి. ఇవాళ ముఖ్యమంత్రి గారు ధనిక రాష్ట్రం, దేశంలో నంబర్ 1 రాష్ట్రం, ప్రగల్భాలు పలికే ముఖ్యమంత్రి గారు నీ ప్రగల్భాలు పక్కకు పెట్టి ఇవాళ పేద విద్యార్థులకు, పేద కూలీలకు, చిన్న చిరు వ్యాపారులకు, ఇతర పట్టణాలపై ఉపాధి వెతుకునేటువంటి వాళ్ళకు ఇవాళ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దు. పేదల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేయొద్దు. నీ కపట నీతి, నీవు పేద పట్ల నీకెంత ద్వేషం ఉందో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా బంద్ చేసి ఆర్టీసీ పాత గ్లోరీని తీసుకోవడానికి సొంత కొత్త బస్సులు కొనాలని, ఆర్టీసీ కార్మికులు రావాల్సినటువంటి పిఆర్సీని తక్షణమే ఇవ్వాలని, వాళ్ళకు చెల్లించాల్సిన ఆర్డీఏలు చెల్లించాలని, వాళ్ళ సొసైటీ నుంచి వాళ్ళు పొందేటువంటి ఆ లోన్లను పునరుద్ధరించాలని, వాళ్ళ పిఎఫ్ దారి మళ్ళీ కూడా చూడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఆర్టీసీ బస్సులు పాత బస్ స్టాండ్లను కూడా అమ్ముకునేటువంటి నీచానికి లేదా నీ వన్యమాగాదులకు కట్టబెట్టేటువంటి పద్ధతి కూడా ఇది బంద్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా. గతంలోనే మీ బంధువర్గానికి, మీ దగ్గరి వాళ్ళకి కొన్ని 10ల సంఖ్యలో పెట్రోల్ పంపులు ఆర్టీసీ జాగాలను ఇచ్చి ఇవాళ ఆర్టీసీ నిండా ముంచిండు. దాన్ని కూడా పునఃసమీక్షించి దాని మీద రివ్యూ చేసి ఆర్టీసీకి ఆదాయం వచ్చినట్టు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఓకేనా? మన పక్కకున్న ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ గవర్నమెంట్ పనులు చేసింది, ఐడియా ఉండాలి. ధనిక రాష్ట్రమేమో ఎత్తేస్తుంది, అప్పులు తెచ్చుకుని నడిపే రాష్ట్రం అని వాళ్ళే చెప్తున్నారు, నేను అంటలేదు.
అప్పులు తెచ్చుకునే రాష్ట్రమేమో గవర్నమెంట్ పని చేసి వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించి వాళ్ళ ప్రజలకు సేవలు అందిస్తూ ఉంటే మన ధనిక రాష్ట్రం మాత్రం ఈ పని చేస్తాం. సింగరేణి సీఎండీని మార్చాలనే ప్రతిపాదన తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైతే ఏర్పడిందో నాటి నుంచి ఇప్పటి వరకు సీఎండీని మార్చలేదు. దానిపైన కేంద్ర ప్రభుత్వానికి కూడా వాటా ఉంది. సీఎండీని మార్చడం కోసం కేంద్ర ప్రభుత్వం తరఫు నుంచి ఏమైనా డిమాండ్ ఉందా? డిమాండ్ చేసే అవకాశం ఉందా? అతనిపైన అనేక ఆర్టీసీ గురించి అడిగే ఇప్పుడు నేను సింగరేణికి అక్కడికే పోతున్నా. అక్కడ చెప్తాను ఉమ్మడి జిల్లా రెండు విషయాలు. 51% వాటా రాష్ట్ర ప్రభుత్వాలు, 49% వాటా కేంద్ర ప్రభుత్వం. కానీ ఏనాడు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవాళ కాదు, ఏనాడు కూడా కేంద్ర ప్రభుత్వం దీంట్లో పెద్ద ఇన్వాల్వ్ కాదు. కోల్ ఇండియా కోల్ మినిస్ట్రీ ఈ సింగరేణి ఏ గైడ్లైన్స్ అయితే రాసుకున్నదో దాన్ని పూర్తిగా ఉల్లంఘిస్తూ ఇలా సీఎండీని కొనసాగిస్తున్న విషయం అందరికీ తెలుసు. కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద చాలాసార్లు నోటీస్ చేసింది, కానీ వీళ్ళు పట్టించుకోలేదు. చివరికి బిఎంఎస్ కార్మిక సంఘం దీని మీద కోర్టులో వేసింది. నాకు తెలిసి దాన్ని త్వరలోనే డిస్పోజ్ అయ్యి తప్పకుండా తీర్పు సింగరేణి కార్మికులకు అనుకూలంగా వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. దాని మీద తప్పకుండా కోర్టు సరిచేస్తుందని చెప్పి భావిస్తాం. 6.5 years అవుతున్నట్టు 14 7 సంవత్సరాలు. ఎవరు రావట్లేదు. అక్కడ 15th నాడు జరిగే సమావేశానికి మేము రింగోడు పక్క పొంటి అమిత్ షా గారి బహిరంగ సభ ఉంది. పాదయాత్ర 2వ దశ పాదయాత్ర ముగింపు సమావేశం 14th ఈవినింగ్ ఉంది కాబట్టి దానికి అమిత్ షా గారు చీఫ్ గెస్ట్గా వస్తూ ఉన్నారు కాబట్టి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున మా కార్యకర్తలు మా నాయకులు వెళ్తారు. రైతులకు ఎంత చేసినా తక్కువనే. మేము ఇట్లా ఇండివిజువల్ చెప్పడానికి కూడా కదా, తప్పకుండా ఒక రాజకీయ పార్టీగా ఎన్నికలకు పోయే ముందు ప్రజలకు ఏమి హామీ ఇవ్వాలనో మేనిఫెస్టోలో ఏం పెట్టాలనో అది పార్టీ చర్చి నిర్ణయించుకుంటాం. వీళ్ళ ఈ పార్టీలు పెట్టేటువంటి ఈ హామీల మీద కూడా దృష్టి పెట్టాం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe ఐ డ్రీమ్స్ For more videos, సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.